సార్ ఏంటి విశాఖపట్నంది జస్ట్ ఇప్పుడు మీరు షో స్టార్ట్ అవ్వడానికి ముందు చూస్తున్నాను బ్రేకింగ్. అదంతా ఈస్ట్ కాబట్టి దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని సిబిఐ తేల్చిందంట. ఒకసారి గుర్తు చేసుకోగలరా ఒకసారి ఎన్నికల ముందు ఏం జరిగిందో దానికి సంబంధించి? ఖచ్చితంగా మన ఛానల్లోనే నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఇండివిజువల్ గా కానీ మనం పాల్గొన్న ఇంటర్వ్యూలో కూడా నేను కూడా చెప్పాను, రెండు పార్టీలు మౌనంగా ఉంటే కొంతకాలం బెటర్ అని చెప్పాం. అంటే పరస్పర వ్యవస్థలు చేసుకోకుండా వ్యవస్థలు వదిలేస్తే వాళ్ళు తేలుస్తారు. ఎందుకంటే ఈరోజు మీరు రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరినెత్తిన ఒకరు చెప్తేసుకునే క్రమంలో అది మీ పైన కన్నా రాష్ట్రం పైన పడుతుంది. ఒక షిప్ అంతా విశాఖపట్నానికి ఎన్ని టన్నులు అవన్నీ పక్కన పెడతాయి, నిజమాలే కాదు పక్కన అన్ని టన్నులు విశాఖ సిటీకి వచ్చేస్తా ఉంది డ్రగ్స్. అంటే వైసీపీ కారణమా తెలుగుదేశం కారణం కాదు, జనంలోకి వెళ్ళిపోతున్నట్లు లెక్క. ఇంత జనంలోకి వెళ్ళిపోతుందంటే విశాఖ సిటీ ఏమైపోతుంది అనే భయాందోళన ప్రపంచానికి తెలుస్తుంది. ఇది రాష్ట్ర భవిష్యత్తును వాళ్ళు దృష్టిలో పెట్టుకోలేదు. అసలు రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో దిగజారినాయి అనుకుందామంటే వాళ్ళ దిగజారుతనాన్ని అడ్రస్ చేయాల్సింది, తప్పు పట్టాల్సింది, ప్రజలకు సందేశం ఇవ్వాల్సిన మీడియా అంతకన్నా ఎక్కువ దిగజారింది. ఈ పదం వాడచ్చు అనుకుంటా. అసలు డైరెక్ట్ గా పేరుతో రాసేసి వీళ్ళని ఇలా జడ్జిమెంట్ ఇచ్చేస్తే గందరగోళం మెసేజ్ వెళ్ళింది. కాబట్టి మీడియా అనేక సందర్భాల్లో మనం చాలా సందర్భాల్లో అభిప్రాయాల్ని ఒక 10% ఎక్కువ తక్కువ చేసి చూపడానికి ఉత్సాహం అనుకోవచ్చు, కానీ ఉల్టాగా మాట్లాడాడు. జరిగింది జరగని దాన్ని హెడ్డింగ్లు పెట్టేసి మాట్లాడకూడదు. సోషల్ మీడియా గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో సోషల్ సైకోలు అని మనం చేస్తుండేది రోజు హెడ్డింగ్లు పెట్టేసి క్యాప్షన్స్ పెట్టేసి శాటిలైట్ సైకిల్ అని పేరు పెట్టాలి. అది దురదృష్టం. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్డ్ మీడియా ఇంత దారుణంగా ప్రవర్తిస్తే ఏం కావాలి? కాబట్టి ఈ రోజు సంతోషం, నిజంగా సిబిఐ చెప్పింది నిజమైతే రాష్ట్రానికి రాలేదని తేలితే మనం అందరూ ఆనందించాల్సిన అంశం. ఎందుకంటే రాష్ట్రం క్లీన్ గా ఉంది, ఇంత దారుణం జరగట్లేదని మన యూత్ బాగుందనడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇంకైనా ఆ మీడియా బాగుంటుందని నేను అనుకోను. ఆ మీడియా ఏం తెలుసో తెలియకుండా చేస్తే మనం అడ్వైజ్ చేయొచ్చు లేదా తప్పు పట్టచ్చు. అది కాన్షియస్ తో చేశారనుకుంటాను. మత్తులో తాగేసినోడు మాట్లాడితే వాడు దిగిన తర్వాత పద్ధతిగా ఉంటాడు. ఇప్పుడు తాగనోడు కరెక్ట్ గా అనుకునే మాట్లాడిన అనుకోండి, ఇంకా దానికి ప్రజలు అలర్ట్ గా ఉండడం తప్ప, ప్రజలు అలర్ట్ గా ఉండంటే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండడమే. ఇంకా మెయిన్ మీడియాలో చేసే ఇట్లాంటి తప్పులకి పరిష్కారం ఏంటంటే బాధ్యతాయుతమైన ప్రజల సోషల్ మీడియాని కాపాడుకోవడం. మరింత బాధ్యతంగా ఉన్న వ్యక్తులు బాధ్యతగా ఉంటే అట్లాంటి శాస్త్రలకు అవకాశం లేకుండా పోతుంది అనేది నాకు ఈ సందర్భంగా. ఆంధ్రప్రదేశ్లో గతంలో వైసీపీ కావచ్చు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, తమకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళపైన, తమకు వ్యతిరేకంగా ఉన్న చిన్న పోస్టులు పెట్టిన వాళ్ళపైన కేసులు పెడుతున్నాయి. సో ఆర్గనైజ్డ్గా ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువైపోయాయి అవి. ఏమంటారు, టార్గెటెడ్గా కేసులు పెట్టడం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా పైన. మరి ఇటువంటి తప్పుడు వార్తలు రాసిన శాటిలైట్ మీడియా పైన చాలా పెద్ద చరిత్ర ఉందని చెప్పుకుంటున్న పేపర్ల పైన ఏం చర్యలు తీసుకోవాలి? ఇది కూడా రాష్ట్రం పైన దుష్ప్రచారం, పార్టీ పైన కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇమేజ్ దెబ్బతీయడం పైన జరిగిన దుష్ప్రచారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బిల్డ్ ఏపీ అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ని బిల్డ్ చేయాలి అంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారైనా ఏ పార్టీ నాయకుడైనా డ్రగ్స్ అనేది బిల్డ్ ఏపీకి పనికొచ్చేది కాదు. మనకు ప్రధానటువంటి వనరుగా ఉన్నటువంటి యూత్ పాడైపోయేదానికి అవకాశం ఉన్న డ్రగ్స్ మన రాష్ట్రానికి వచ్చేసిందని తప్పుడు ప్రచారం చేయడం ద్వారా రాష్ట్ర బిల్డ్ ని దెబ్బతీసినట్టే కదా. ఆంధ్రప్రదేశ్ మొత్తం డ్రగ్స్ మాఫియా అయిపోయింది అని చెప్పడం ద్వారా అసలు గంజాయి సాగు మనకు ఎడ్డింగ్ కూడా చూస్తే ఉత్తరాంధ్రలో గంజాయి సాగు వైసీపీ నాయకుడు చేశారని మీ కోపాన్ని ఉత్తరాంధ్రలో గంజాయి సాగు లేకపోతే ఫలానా చోట గంజాయి సాగు, ఇన్ని వేల ఎకరాల్లో గంజాయి పండిస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం గంజాయి వనంగా మారిపోయిందనే చెప్పడం రాంగ్ అని ఇప్పుడు తేలిన తర్వాత ప్రభుత్వం బిల్డ్ ఏపీ అనే ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళపైన బిల్డ్ చేయాలి కేసు, ఎవరైతే తప్పుడు ఆరోపణలు చేసినారో. అది ఏ మీడియా అయినా కావచ్చు. ఇప్పుడు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేదా తెలుగుదేశం పార్టీ నాయకుడు రెడ్డి గారు ఆరోపణలు మీరు హెడ్డింగ్ పెడితే కూడా కొంత అర్థం చేసుకుంటాం. ఒకవేళ మీడియా తన బాధ్యతగా ఆ నాయకుడు ఆరోపించాడు కాబట్టి మేము పెట్టాల్సి వచ్చింది. అప్పుడు కూడా కొన్ని పాయింట్లు పెట్టకూడదు. వాళ్ళు చెప్పినంత మాత్రాన మతం గాని, కులం గాని, ప్రాంత సమస్యలు వచ్చినప్పుడు గాని, ఇట్లాంటి సెన్సిటివ్ విషయాలు వచ్చినప్పుడు వాళ్ళు ఇత్తడివిడిగా మాట్లాడిన కూడా దానికి కవర్ చేయకూడదు. కానీ పెట్టామని చెప్పుకోవడానికి వాళ్ళ ఆరోపణలు పెట్టరు, మనం ఆరోపణ చేసేస్తాం. మనం డిబేట్ లో కూర్చొని యాంకర్లు, అనలిస్టులే మనమే తీర్పులు తేల్చేస్తున్నాం. సిబిఐకి 6 నెలలు పట్టింది. సిబిఐకి 6 నెలలు పట్టింది. 6 గంటల్లో 6 నిమిషాల్లో తేల్చేసినాయి తెలుగుదేశం పార్టీ మీడియా.
అంటే ఒక ఆరోపణని సిబిఐ కూడా ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి కేసులు నా దృష్టిలో నిలవంటున్నాను. నేను చెప్పినంత ఈజీ కాదు కదా వ్యవస్థకి. నాది అనుకున్నాను, రేపు నన్ను తప్పైతే నేను ఇట్లా అనుకున్నానని చెప్పేస్తాను యాజ్ ఎ ఇండివిజువల్. కానీ వ్యవస్థ నిరూపించాలంటే దాన్ని సావధానంగా అన్ని డిబేట్ చేయాలి. సమాజం కూడా ఇది నిగ్గుదేల్చారనే ఫీలింగ్ రావాలి. విచారణ ఎందుకు కొన్ని రోజుల పాటు వాయిదాలు వేస్తే వాళ్ళకి అవగాహన ఉన్న జడ్జిలకి కొంతకాలం ఎందుకు వాయిదా స్టడీ చేస్తారంటే సమాజం కూడా వీళ్ళు స్టడీ చేస్తున్నారు, అన్ని విషయాలు సేకరిస్తున్నారనే భావన సమాజానికి కూడా కలగాలి. అందుకనే విచారణ అనేది ఒక సమయం తీసుకుంటుంది. ఆ సమయంలో ఇంత దారుణమైన ఆరోపణలు చేసిన పత్రికలు లేదా సంబంధిత రాజకీయ నాయకుల పైన ఖచ్చితమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణ మీకు మన వెంకటరెడ్డి పైన ఇదే కేసు మీద కదా కేసు పెట్టుండేది. అంటే ఆయన ఏం చేశాడంటే పలానా వ్యక్తికి ఆ డ్రగ్స్ తో సంబంధం ఉందని చెప్పి ఆరోపణ చేశాడు. నిజానికి ఆరోపణ కరెక్ట్ కాదు, ఎందుకంటే పేర్లు ఉన్నాయి కాబట్టి పెట్టకూడదు కదా. దానిపైన బహుశా ప్రకాశం జిల్లాలో ఏదో కేసు నమోదైనట్టుంది. దాన్ని ఏమి నేను తప్పు పట్టు తేల్చనివ్వండి, ఆయన తెలుసుకుంటాడు. ఫలానా ఆయన డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్న ఆయన పైన కేసు పెట్టినప్పుడు ఫలానా డ్రగ్స్ రాని డ్రగ్స్ వచ్చేసి ఆయన చెప్పిన మీడియా పైన కేసు పెట్టాలి కదా. ఎవరు పెట్టాలి దీన్ని? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టాలి. ఎందుకంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్, ఇది వైసీపీ కాదు. ఆంధ్రప్రదేశ్ లో దిగైనా అంటే ప్రజలకు సంబంధించి. ఇప్పుడు వెంకటరెడ్డి పైన పెట్టి కేసే వాళ్ళ పైన కూడా పెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఆ ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక స్టెప్ తీసుకున్నాడు, నా పైన ఇట్లాంటి ఆరోపణ, వాళ్ళనే స్టెప్ తీసుకోవాలి. ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకోకపోతే ఏమవుతుంది, ప్రభుత్వం పెట్టదు, మీరు పెట్టరు. కాబట్టి ఏముంది, అయిపోయింది 6 నెలల ముందు కదా. ఆ రోజు ఎందుకు ప్రచారంలో పెట్టారు? ఏదో ఒక రాయి వాళ్ళ మీద వేస్తే 4 ఓట్లు వస్తాయనే కదా, అంతకుమించి నాకేం కారణాలు కానీ అంతే కదా. రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని బంగాళాఖాతంలో కలిపేసినారు. అది అయిపోయింది కదా 6 నెలలు. కాబట్టి కొత్త కేసు మళ్ళీ ఎత్తుకుంటారు. కాబట్టి తగ్గాలి అంటే, వారిని జరగాలంటే ఖచ్చితంగా మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు పరువు నష్ట దావా వేసిన తర్వాత ఆ వార్తలు రావట్లేదు. అది వెనక్కి తీసుకోలేదు కానీ అంత దబాయింపు రావట్లేదు. తినే జగన్ కేసు ఉందండి, అయిపోయింది. ఆదాని విద్యుత్ ఒప్పందం మర్చిపోయారు, కొత్తది ఇప్పుడు కోర్టుకు వచ్చారు. నేను అంటుంది కోర్టుకు వచ్చాడు, చెయ్యొచ్చు, వాళ్ళ వాదన సమర్థించుకోవచ్చు. ముందునంత దూకుడు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు అనౌన్స్ చేసిన తర్వాత బస్తీ మీద సవాల్ అని చెప్పట్లేదు కదా మీడియా.